హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో జీపీఓ గ్రామ పాలనా అధికారి ఉద్యోగాలకు సంబంధించి భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. 10,954 ఉద్యోగాలను 2 రకాలుగా భర్తీ చేయబోతున్నారు. ఒకటి వచ్చేసి పాత వీఆర్ఓ వీఆర్ఏల ద్వారా భర్తీ. పాత వీఆర్ఓ వీఆర్ఏలకు అవకాశం కల్పించడము, వాళ్ళ నుంచి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళకి పరీక్ష పెట్టి వాళ్ళ నుంచి నియమించడము. రెండవది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, అంటే పాత వీఆర్ఓ వీఆర్ఏలను నియమించిన తర్వాత జీపీఓలుగా మిగిలిన వేకెన్సీని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించి భర్తీ చేయడము. అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది. ఫస్ట్ స్టేజ్ అంటే ఫస్ట్ ఫేజ్ ఈ పాత వీఆర్ఓ వీఆర్ఏలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. అప్లికేషన్ వచ్చేసి 16వ తారీఖున, ఈ నెల 16న అప్లికేషన్ డేట్ కూడా ఎండింగ్ అవుతుంది, చివరి తేదీ ఉంది. ఈ నేపథ్యంలో అసలు అప్లికేషన్స్ ఇప్పటివరకు ఎన్ని వచ్చినవి, నిజంగానే అప్లికేషన్స్ తక్కువ ఉన్నాయా, అప్లికేషన్స్ ఎందుకు తక్కువ వస్తున్నాయి, అదేవిధంగా రానున్నటువంటి 3 రోజుల్లో భారీగా అప్లికేషన్స్ పెరగబోతున్నాయా, ఎన్ని వేకెన్సీ మిగిలే అవకాశం ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్కి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో చర్చిద్దాము. అయితే వీడియో లెంత్ చిన్నగానే ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మన వీడియోని అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇక మన బౌన్స్ బ్యాక్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూపు, మన బౌన్స్ బ్యాక్ ఛానల్కి సంబంధించినటువంటి యాప్, ఆ రెండింటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో రకరకాల కోర్సెస్ మీకు కావాలనుకుంటే తీసుకోవడం కోసం యాప్లో కూడా మీరు యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అవి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, మీరు అవసరం అనుకుంటే వాటిని ఉపయోగించుకోండి. ఇక అసలైన టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మీకు తెలిసిందే జీపీఓ ఉద్యోగానికి సంబంధించి 10,954 ఉద్యోగాలను ప్రభుత్వం గుర్తించింది, భర్తీ చేయడం కోసం అనుమతులు కూడా ఇచ్చింది. సో ఇప్పటికే పాత వీఆర్ఓ వీఆర్ఏలకు అవకాశం కూడా కల్పించారు, నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే పాత వీఆర్ఓ వీఆర్ఏలకు సంబంధించి నోటిఫికేషన్ అప్లికేషన్ తేదీలు అనేటివి జరుగుతున్నవి. అప్లికేషన్ చివరి తేదీ 16/4/2025 అంటే 16th ఏప్రిల్ రోజున, అంటే మరో 3 రోజుల్లో ముగియబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్స్ చూస్తే మీరు షాక్ అవుతారు. సో ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్స్ అయితే నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము, అంటే ఇది అఫీషియల్ సోర్స్ కాదు, అన్అఫీషియల్గా నాకున్నటువంటి అనేక రకాల మార్గాల ద్వారా నేను సంపాదించినటువంటి, అంటే సేకరించినటువంటి ఇన్ఫర్మేషను. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అఫీషియల్ కాదు, కానీ అథెంటిక్గా ఉంటుంది, 90-95% వరకు యాక్యురేట్గా ఉంటుంది. సో అఫీషియల్గా మాత్రం పరిగణించకూడదు, మళ్ళీ చెప్తున్నా. సో ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్స్ వచ్చేసి, అంటే 13/4/2025 రోజున, అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు వచ్చినటువంటి అప్లికేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము 1000 లోపే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే, బిలో 1000 అంటే ఇంకా 1000 కూడా దాటలేదు ఈ రోజు వరకు అని తెలుస్తుంది. సో అందులో ప్రధానంగా వీఆర్ఓల నుంచి తక్కువగా, అంటే బిలో 100, వీఆర్ఓల నుంచి 100 లోపే అప్లికేషన్స్ వచ్చినట్లుగా సమాచారం ఉంది. ఇక వీఆర్ఏల నుంచి 800 లోపు అప్లికేషన్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే మొత్తం అప్లికేషన్స్ 1000 లోపే ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, అది అఫీషియలా కాదా, ఇవన్నీ మీరేం ఆలోచించొద్దు. నేను 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాతనే ఏదైనా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక అప్లికేషన్స్ సంబంధించి ట్రెండ్ చూసినట్లయితే ప్రస్తుతం ఏం జరుగుతుంది చూసినట్లయితే, వీఆర్ఓల నుంచి అతి తక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్గా గతంలో పనిచేసిన వాళ్ళ నుంచి తక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా వీఆర్ఓలు ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే అనేక డౌట్స్తో ఉన్నారు. అంటే సర్వీస్ ఎలాగో యాడ్ చేయమంటున్నారు, అంటే పాత సర్వీస్ అనేది కౌంట్ అవ్వదు, అదొక సమస్య. రెండవది శాలరీకి సంబంధించి, మూడవది ప్రమోషన్ ఛానల్ ఇలా ఉండబోతుంది, నాలుగవది క్యాడర్, అంటే ఈ జీపీఓ క్యాడరు దేని కిందికి వస్తుంది, నెక్స్ట్ వచ్చే ప్రమోషన్ ఛానల్ ఇలా ఉంటుంది. ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి రికార్డ్ అసిస్టెంట్లు కానీ, జూనియర్ అసిస్టెంట్లు కానీ, సీనియర్ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ కానీ, సో వాళ్ళతో పోల్చినట్లయితే ఈ క్యాడర్ ఎలా ఉంటుంది, తక్కువనా ఎక్కువనా, ఇలాంటి డౌట్స్. అదేవిధంగా భవిష్యత్తులో మళ్ళీ ఈ వ్యవస్థను రద్దు చేస్తే మళ్ళీ అప్పుడు ఏం చేయాలి, అదేవిధంగా రిటైర్మెంట్కి దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఈ 4-5 సంవత్సరాల కోసం ఎందుకు మళ్ళీ కొత్త డిపార్ట్మెంట్లో, కొత్తదంటే మళ్ళీ కొత్త ఉద్యోగంలోకి వెళ్ళాలి, ఇలా అనేక రకాల డౌట్స్, అనేక రకాల భయాలు వీళ్ళకు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే ఈ రోజు వరకైతే అప్లికేషన్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంది. 100 లోపే కాస్త అటు ఇటుగా, 100కు కాస్త అటు ఇటుగా, ముఖ్యంగా 100 లోపే అప్లికేషన్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. రెండవది వీఆర్ఏలు అయితే కొంతవరకు, ఒక మోస్తరు వరకు అప్లికేషన్స్ అయితే ఫిలప్ చేశారు. వీళ్ళలో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా అప్లికేషన్స్ ఫిలప్ చేశారు. అందులో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చేస్తున్న వాళ్ళు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వార్డ్ ఆఫీసర్లుగా చేస్తున్న వాళ్ళు, కొన్ని డిపార్ట్మెంట్స్లో వాళ్ళకు ప్రస్తుత ఉద్యోగం నచ్చనట్లయితే
జీపీఓలుగా రావాలనుకుంటున్న వాళ్ళు, అలాంటి వాళ్ళ నుంచి ఎక్కువగా అప్లికేషన్స్ వస్తున్నవి. ఇంకొన్ని డిపార్ట్మెంట్స్లో ఇప్పుడున్న ఉద్యోగమే బాగుంది అనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ అప్లికేషన్స్కి దూరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళకు కూడా సర్వీస్కి సంబంధించి కానీ, ఎక్స్పీరియన్స్ అంటే పాత సర్వీస్కి సంబంధించి కానీ, శాలరీకి సంబంధించి కానీ, ప్రమోషన్ ఛానల్ ఇలాంటి డౌట్స్ అంటే వీఆర్ఓలకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో వీళ్ళకు కూడా అవే డౌట్స్ అవే భయాలు కూడా ఉన్నవి. అయితే సో నిన్ననే ఒక మీటింగ్ కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. ఉద్యోగ సంఘ నాయకులు ఉంటారు కదా, ఉద్యోగ సంఘ నాయకులు, వీఆర్ఓ వీఆర్ఎల్కి సంబంధించిన నాయకులు దీనిపైన డిస్కషన్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో వీళ్ళు కూడా అంటే చర్చిస్తున్నటువంటి అంశాలు కూడా ఇవే ఉన్నాయి. అంటే సర్వీస్ మ్యాటర్స్, అదేవిధంగా శాలరీ, పే స్కేలు, నెక్స్ట్ ప్రమోషన్ ఛానలు ఇవన్నీ. ఇక జిల్లాల వారీగా చూసినట్లయితే అప్లికేషన్స్ అనేటివి ఇప్పటివరకు జిల్లాల వారీగా 15 నుంచి 40 లోపు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక్కొక్క జిల్లాలో కొన్ని జిల్లాల్లో 15 నుంచి అంటే రేంజ్ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా 15 నుంచి 40, 45 వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది. కొన్ని జిల్లాల్లో అయితే అతి ముఖ్యంగా అతి తక్కువ అప్లికేషన్స్, వెరీ లెస్ లో అప్లికేషన్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ జిల్లాల పేర్లు చెప్పట్లేదు, ఎందుకంటే 1-2 జిల్లాల పేర్లు మీకు చెప్తే మిగతా జిల్లాల వాళ్ళు కూడా మా జిల్లాలో ఎన్ని వచ్చినాయి సార్, మా జిల్లాలో ఎన్ని వచ్చినాయి సార్ అని చెప్పేసి అడుగుతారు. యాక్చువల్లీ 33 జిల్లాలది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి, కొన్ని జిల్లాలవి ఇంకా సమాచారం సరిగ్గా తెలియదు కాబట్టి నేను ఇక్కడ చెప్పట్లేదు. అయితే ఒక జిల్లాలో మాత్రము కేవలం 5 అప్లికేషన్స్ ఇప్పటివరకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకొక జిల్లాలో 12 అప్లికేషన్స్ మాత్రమే వచ్చినట్లు తెలుస్తుంది. ఇక చాలా జిల్లాలో 15 నుంచి 40 లోపు అప్లికేషన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా 1000 లోపల అప్లికేషన్స్ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అప్లికేషన్స్ పెరగవచ్చా? ఇప్పుడున్న డౌట్ ఏంటంటే మరి లాస్ట్ 3 డేస్లో అప్లికేషన్స్ పెరుగుతాయా? ఎందుకంటే గతంలో డిసెంబర్లో కూడా విల్లింగ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు లాస్ట్ డే వరకు అప్లికేషన్స్ పెద్దగా లేవు, కానీ చివరి రోజున సాయంత్రం 4-5 గంటలకు అత్యధికంగా ఫిలప్ చేసినట్లుగా తెలుస్తుంది అప్లికేషన్ ఫామ్ అంటే విల్లింగ్ ఫామ్. ఇప్పుడు కూడా మరి అప్లికేషన్స్ చివరి 3 రోజుల్లో భారీగా పెరగనున్నాయా అంటే భారీగా అని చెప్పలేం, కానీ అప్లికేషన్స్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయి, పెరిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ జీవో నెంబర్ 129 ఉంది కదా, దీనికి సంబంధించి కొన్ని మార్పులు కొన్ని సవరించాలి అని చెప్పేసి పాత వీఆర్ఓ వీఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు. సో ఇది కనుక జరిగితే, ఒకవేళ ప్రభుత్వం వాళ్ళ యొక్క డిమాండ్కి తలొగ్గి వాళ్ళకు కనుక ఆ సవరణలు చేస్తే అప్పుడు అప్లికేషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే పాత వీఆర్ఓ వీఆర్ఏల తరపున ఉద్యోగ సంఘాలు అంటే రెవెన్యూ సంఘాలు, వీఆర్ఓ సంఘాలు ఇలా ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ శాఖ మంత్రి గారికి, CCLAకు. అయితే సో వాళ్ళు ఇంకోవైపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి అని చెప్పేసి పాత వీఆర్ఓ వీఆర్ఏలకు హామీ కూడా అంటే ఒక భరోసా కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా మీరైతే అప్లికేషన్స్ పెట్టండి, ఎగ్జామ్ రాయండి, ఒకవేళ ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వకపోయినా తర్వాత అయినా సరే మీ సర్వీస్ అనేది గత సర్వీస్ అనేది యాడ్ అయ్యేలాగా కలిపేలాగా మేము ప్రయత్నాలు చేసి సాధిస్తాము. అదేవిధంగా మీకున్నటువంటి అన్ని రకాల డౌట్స్ పైన కూడా ప్రభుత్వం నుంచి క్లారిటీ ఇప్పిస్తాము, ఇప్పుడైతే అప్లికేషన్స్ చేయండి అని చెప్పేసి సమావేశంలో నిర్ణయించుకున్నట్లుగా అంటే చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే వీఆర్ఓ వీఆర్ఏలు మాత్రం ఇంకా క్లారిటీ లేని నేపథ్యంలో ఇవ్వాలా వద్దా అనే సందిగ్ధంలో ఇంకా ఉన్నట్లుగా కూడా కొన్ని సోర్సెస్ ద్వారా మనకు తెలిసింది. అయితే సో చివరి తేదీ అనేది దగ్గరకు వస్తుంది కదా, లాస్ట్ డే, ఈ చివరి రోజున ఎక్కువగా అప్లికేషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే చివరి రోజు 16 ఏప్రిల్ రోజున వందల సంఖ్యలో ఇంకా చెప్పాలంటే 1000 వరకు అప్లికేషన్స్ కూడా అదొక్క రోజు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళకు అనుకూలంగా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటే మాత్రం అప్లికేషన్స్ ఇంకెక్కువగా అంటే 4-5 వేల అప్లికేషన్స్ కూడా రావచ్చు. అయితే మరి ప్రభుత్వం ఎలా ఉంది, ప్రభుత్వం యొక్క ఆలోచన, ప్రభుత్వం యొక్క స్పందన ఎలా ఉందంటే వాళ్ళైతే ప్రస్తుతానికి ఈ జీపీఓలకు సంబంధించి పాత వీఆర్ఓ వీఆర్ఎల్ నుంచి అప్లికేషన్స్ కోరుతున్నారు. అప్లికేషన్స్ చివరి తేదీ 16 తారీఖున ఉంది. అది ముగియగానే ఎన్ని అప్లికేషన్స్ వస్తే అంతమందికి ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తారు. ఇక్కడ వరకు వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. ఇక జీవో 129 సవరించడము ఇలాంటి అంశాలపైన అయితే ఎలాంటి కదలిక అయితే ప్రభుత్వం తరపున లేదు. ఓకే, ఈ రోజు వరకు ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇక టోటల్ అప్లికేషన్స్ ఎన్ని రావచ్చు, మొత్తం అప్లికేషన్స్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే నా అంచనా ప్రకారం 2 నుంచి 3 వేల అప్లికేషన్స్ రావచ్చు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల పెరిగితే 4000 అప్లికేషన్స్ వరకు వెళ్ళొచ్చు. ఇక జీవో 129 సవరించి అన్నీ కూడా పాత వీఆర్ఓ వీఆర్ఏలకు అడిగినవన్నీ కూడా నెరవేరిస్తే అప్పుడు 5-6 వేల అప్లికేషన్స్ కూడా 5000 నుంచి 6000 అప్లికేషన్స్ కూడా రావచ్చు. కానీ ప్రభుత్వం అయితే ఆ చర్యలు తీసుకునే విధంగా కనిపిస్తలేదు. కాబట్టి నా అంచనా ప్రకారము 2 నుంచి 3 వేల మధ్యలో, 3000కు అటు ఇటుగా 2500 నుంచి 3000 మధ్యలో అప్లికేషన్స్ ఫైనల్గా ఉండే అవకాశం ఉంది. వాళ్లకు పరీక్ష పెట్టిన తర్వాత అందులో నుంచి కొంతమంది డిస్క్వాలిఫై అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక మొత్తంగా
2500 మెంబర్స్ వరకు నియామకం అవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇదైతే ఈ రోజుకున్న పరిస్థితి. రేపు మళ్ళీ ఏమైనా తారుమారైనా చేంజ్ అయినా పరిస్థితులు మారుతాయి. ఏది ఉన్నా కూడా మన ఛానల్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఇక దీనికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ అవన్నీ కూడా మన యాప్లో ఉంటాయి. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.